హైడ్రా నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతా ఉన్నది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు మొదలైనవి. హైడ్రా చీఫ్ రంగనాథ్ సిఫారసుతో సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి 6గురిపై కేసులు నమోదు చేయాలని ఈఓడబ్ల్యూ వింగ్కి, ఎకనామికల్ అఫెన్స్ వింగ్కి దీని బాధ్యత అప్పగించారు. డీసీపీ ప్రసాద్ నేతృత్వంలోని ఎకనామికల్లీ అఫెన్స్ వింగ్, ఈ పోలీస్ శాఖలో ఏదైతే వింగ్ ఉందో ఆ వింగ్ ఈ విచారణ టేకప్ చేసింది. 6గురు అధికారులపై క్రిమినల్ చర్యలకు అంతా రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేసులు నమోదైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ 6గురు అధికారులకు సంబంధించిన ఈ కేసును ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు ఎందుకు ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ప్రధానంగా ఆర్థిక వివాదాలు, భూములు, సర్వేలు ఇట్లాంటి ఎకనామికల్ క్రైమ్కి సంబంధించిన వాటినే విచారిస్తూ ఉంటాయి. వీళ్ళు ఈ 6గురు సంబంధించి ఏమేం చేశారు, తీవ్రమైన నేరాలు ఏం చేశారు, పర్మిషన్లు ఇవ్వడంలో కావచ్చు, భూమిని పట్టా భూమిని ప్రభుత్వ భూమిని పట్టా భూమి అని చెప్పడం, చెరువు భూమిని ప్రైవేట్ స్థలంగా చెప్పడం, ఇట్లాంటి అఫెన్స్లకు పాల్పడిన ఈ 6గురిపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యల నమోదుకు అంతా రంగం సిద్ధమైంది. ఈ 6గురు అధికారులు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనం ఒకసారి చూద్దాం ఈ 6గురు అధికారులు ఎవరు, వాళ్ళు ఎట్లాంటి నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణల్ని, మళ్ళీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇది నిజాంపేటలో రీసెంట్గా హైడ్రా కూల్చివేసిన 3 అపార్ట్మెంట్లు ఇవి. ఈ 6గురు అధికారులు ఎవరు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యల నమోదుకు హైడ్రా చీఫ్ ఎందుకు సిఫారసు చేశారు, ఇప్పుడు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ వీళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ హోదాలు ఏమిటి, వీళ్ళు ఎట్లాంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు అనేది ఒక్కసారి చేద్దాం. ఈ 6గురు అధికారులు కనుక చూస్తే రామకృష్ణారావు మొదటి వ్యక్తి, ఈయన నిజాంపేట కమిషనర్గా ఉన్నాడు. పూల్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తహసీల్దార్గా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ నిజాంపేట నగరపాలిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీళ్ళిద్దరు ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేసిరు అంటే బాచుపల్లి దగ్గర ఒక ఎర్రకుంట ఉంటుంది. ఆ ఎర్రకుంటను పట్టాభూమిగా చూపిరు. పట్టాభూమిగా పూల్ సింగ్ చౌహాన్ పట్టాభూమిగా చూపితే హెచ్ఎండిఏ నుంచి ఎవరైతే బిల్డర్ ఉన్నాడో హెచ్ఎండిఏ నుంచి లేఅవుట్కు అప్రూవల్ తెచ్చుకున్నాడు. ఆ అప్రూవల్ తెచ్చుకున్నందుకు నిర్మాణాలకు ఈ నిజాంపేట కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండు. అంటే తహసీల్దార్ మొదట తప్పు చేసిండు. ఆ తర్వాత దానికి ఆ లేఅవుట్కు అప్రూవల్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలకు కమిషనరు ఏం వెరిఫై చేసుకోకుండానే భవన నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం వీళ్ళిద్దరు చేసిన ప్రధాన అఫెన్స్గా కనపడతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ రాజ్ కుమార్ సుధాంశు ఈ ఇద్దరు ఎక్కడ అంటే ఈయన అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు, ఈయన డిప్యూటీ కమిషనర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇట్లా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈర్ల చెరువులో రీసెంట్గా హైడ్రా కూల్చివేతలు చేసింది. ఈర్ల చెరువు అనే ప్రాంతంలో చెరువులోనే నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు నిర్మాణాలు పూర్తి కాకముందుకే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారట వీళ్ళు. ఎవరు? రాజ్ కుమార్ను సుధాంశు. దీనికి సంబంధించి హైడ్రా రీసెంట్గా ఆ భవనాలను కూల్చేసింది. ఆ కూల్చివేసిన తర్వాత వీళ్ళు ఈ పర్మిషన్ ఎట్లు ఇచ్చారు, వీళ్ళు చెరువులో నిర్మాణాలకు పర్మిషన్స్ ఎట్లు వచ్చినాయి, పోనీ పర్మిషన్లు వచ్చినా కనీసం నిర్మాణం కూడా పూర్తి కాకముందుకే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది వీళ్ళకన్నా దాని మీద హైడ్రా చీఫ్ రంగనాథ్ దీనిపై లోకల్ స్థానికులను విచారణ చేసి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలకు సైబరాబాద్ సిపికి సిఫారసు చేయడం జరిగింది. వాళ్ళు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఇప్పుడు విచారణకు రంగంలో దిగింది. వీళ్ళపై కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ శ్రీనివాస్ సర్వే విభాగం అడిషనల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఈయన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఈయన ఏం చేసిందంటే మామూలుగా సర్వేకి పోయినప్పుడు ఈయన తోటి అధికారి చనిపోయిందని చెప్పి ఈయన చెరువు స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా రిపోర్ట్ ఇచ్చిండు. పై ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చిండు. ప్రైవేట్ స్థలంగా రిపోర్ట్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, అక్కడ నిర్మాణాలు పిలవడం, నిర్మాణాలు కొనసాగుతుండటం, తాజాగా హైదరాబాద్ని కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఈయనపై కూడా చర్యలకు రంగనాథ్ సిఫార్సు చేశారు. ఇక నా లాస్ట్
సుధీర్ కుమార్ ఈయన హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ప్రభుత్వ భూమిని బోర్డు ఉన్నప్పటికీ కూడా, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్నా కూడా ఓ ప్రైవేట్ స్థలంగా దాన్ని అనుమతులు ఇస్తూ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిండు. ఇట్లా ఈ 6 వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అఫెన్స్కి పాల్పడ్డారు. అందుకే అటు హైడ్రా కమిషనర్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలకు సిఫారసు చేశారు. మొత్తానికి ఈ 6 అయితే హైడ్రా అధికారులపై తీసుకుంటున్న మొదటి చర్యలో ఈ 6 మీదనే కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది దీనికి సంబంధించింది. మనకు నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ అండ్ సుధాంష్. రాజ్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. సుధాంష్ అనేట ఆయన డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. డిప్యూటీ కమిషనర్ ఎక్కడంటే ఇది చందానగర్ సర్కిల్ పరిధిలో. వీళ్ళిద్దరు ఎలాంటి అఫెన్స్కి పాల్పడ్డారంటే ఈర్ల చెరువులో భవనాలకు పర్మిషన్లు ఇచ్చిండు. ఈర్ల చెరువులో స్టార్టింగ్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ వెరిఫై చేయలేదు, ఈయన డిప్యూటీ కమిషనర్ వెరిఫై చేయకుండానే ఈర్ల చెరువులో భవనాలకు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళిద్దరు. తాజాగా ఈ భవనాలను హైడ్రా కూల్చేసింది. దీనికి సంబంధించి స్థానికుల వివరాలు తీసుకొని వీళ్ళిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ సైబరాబాద్ సిపికి సిఫారసు చేసినట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళపై క్రిమినల్ చర్యలకు ఈఓడబ్ల్యూ వింగ్ నెక్స్ట్ చర్యలు తీసుకోబోతా ఉన్నది.